హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో హాయ్ అండి, నమస్తే అందరికీ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఇదండి, ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నామండి. ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. ఇప్పుడే లోడ్ అయింది. ఇంతకుముందు వీడియో చేద్దామంటే చీకటిగా ఉంది అక్కడ, ఎందుకంటే పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడే స్టార్ట్ అయినండి విజయవాడకి. ఎంతసేపు అయినా జర్నీ చేయాల్సి వస్తుంది. చల్లటి గాలికి బాగుంటుంది, ప్రశాంతంగా జర్నీ చేయాలనిపిస్తుంది. పగలంత ఉండదు, నైట్ చాలా రీసెంట్గా ఉంటుంది. బండి కూడా బాగా ఫాస్ట్గా. పగలేందంటే నైట్ అంత పగలెందుకు ఉంటుందంటే ఎదురుగాలి వస్తూ ఉంటుంది. బాబుద్ది కాదు, పగల జర్నీ చేయబుద్ధి కాదు. ఏంటంటే రీసెంట్గా ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాయి చల్లటి గాలికి. దాటేసి వచ్చాం నార్కెట్పల్లి. నెక్స్ట్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంటుంది నార్కెట్పల్లి. చాయ్ బండ్లు అన్నీ కొన్ని క్లోజ్ అయిపోయినాయి. చాయ్ బండ్లు పెడతారు కంటైనర్లు, లోపలికి వెళ్ళచ్చు కదా, రోడ్డు మీద కట్టకపోతే. నార్కెట్పల్లి, విజయవాడ, నల్గొండ. వెళ్ళాలి లోపలికి, ఊర్లోకి వెళ్ళాలంటే అక్కడ లెఫ్ట్కి దారి ఉంటుంది. ఆ లెఫ్ట్ నుంచి అటు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే విజయవాడ, ఉదాడ, సూర్యాపేట, విజయవాడ. ఒకటే బైపాస్ రోడ్. లెఫ్ట్కి వెళ్తే నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు. పిడుగురాలు దాటిన తర్వాత రైట్కి వెళ్తే పిడుగురాలు నుంచి లెఫ్ట్కి పోవాలి. గుంటూరు పోవాలంటే
రైట్కి పోతే చెన్నై, ఒంగోలు, చెన్నై, అద్దంకి. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మిర్చి కింద నుంచి రైట్కి వస్తే నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ దాటినాక లెఫ్ట్కి వెళ్ళాలి. గుంటూరు వెళ్ళాలంటే, చెన్నై పోవాలంటే రైట్కి, అద్దంకి, ఒంగోలు, చెన్నై, నెల్లూరు. తిరుపతి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళిపోవాలి పిడుగురాళ్ళు దాటిన తర్వాత. లేకుంటే లెఫ్ట్కి పోతే గుంటూరు వస్తుంది. నార్కెట్పల్లి దాటేసాం. నెక్స్ట్ సూర్యాపేట ముందు కోర్లపహ అనే టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక నార్కెట్పల్లి నుంచి 25-30 కిలోమీటర్లు దాకా ఉంటుంది. ప్రైవేట్ బస్సులు చాలా తక్కువ అయిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఈ టైం దాకా ఉండవు. అయ్యంటే మీ వీడియో చేద్దామే అని పడదు. అసలు చాలా సౌండ్ వస్తూ ఉంటుంది, రీసౌండ్ వస్తూ ఉంటుంది, హార్న్లు కొడుతూ ఉంటారు. ఇప్పుడైతే టోల్ రేట్ స్టార్ట్ అయినామండి హైదరాబాద్ నుంచి విజయవాడకి. వెళ్తున్నాం. ఇప్పుడు మనం వేసుకున్న లోడ్ అయితే మంచి లోడ్ అండి, ఫ్రూట్స్. విజయవాడ గోదాంలో దింపాలి. ఉదయం 10 ఆ మధ్యలో వస్తారు అమ్మాలీలు. 10 కల్లా వెళ్తే సరిపోద్దండి. ఏనండి ఇప్పుడు చౌటప్పల్ దాటి మనం పంతంగి ఫస్ట్ టోల్ గేట్ దాకా వచ్చేసాం. టోల్ గేట్కి ఎంట్రీ అయిపోయాం. లేగు గేట్. సర్వర్ ప్రాబ్లం వల్ల ఎమ్మటే తీసుకోదు ఒక్కొక్కసారి. వీళ్ళు వచ్చి గన్ను పెడితే కానీ స్కానర్ కన్నా ఎమ్మటే లేదు. తీసుకోవాలా, నెంబర్ ఎంట్రీ చేయాలి సిస్టంలో. నెంబర్ ఎంట్రీ చేస్తే क्या भैया गाड़ी है पीछे। पैसा है या भैया 600 है। రీఛార్జ్ చేస్తే డబ్బులు లేవంటాడు టోల్గా ఫాస్టాగ్లో.
పార్కింగ్ చేసుకొని నిద్రపోతుంటారు. అయితే రెండో టోల్ గేట్ హైదరాబాద్ దాటిన తర్వాత రెండో టోల్ గేట్ కొర్లాపహ అనే టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. ఖాళీగా ఉంది రోడ్డు, ట్రాఫిక్ లేదు, ఏం లేదు. నైట్ ఒకసారి బాగానే ట్రాఫిక్ పడుతుంది, ఒకసారి చాలా తక్కువ ఉన్నాయి. మెయిన్ మనకు బస్సులే, లారీ వాళ్ళు ఏంటంటే పెద్ద వెహికల్స్ రెస్ట్ తీసుకుంటారు నైట్ పూట, లాంగ్ వెళ్తుంటారు కదా, వాళ్ళు బాగా రెస్ట్ నైట్ టైం వేస్తారు. బస్సులలో ఓన్ వేస్తారు. టోల్ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత వెళ్దామా చూద్దామని ఆలోచిస్తున్నా. నిద్ర వస్తుంది. మనకైతే టైం ఉంది. మార్నింగ్ తెల్లారిన తర్వాత 10-10:30 కల్లా అక్కడికి ఉంటే చాలు అన్లోడింగ్ పాయింట్లో. చూడాలి. చేసాము, ఎంట్రీ అయిపోయాము. ఇంత 130 రూపాయలు 30. ఏమంటారు, సర్వర్ బిజీ ఉంటుంది. ఏం సర్వర్ ఏమో ఒకసారి అమ్మటే లేచింది అయితే ఇంకా అక్కడే సతాయించింది. పతంగి టోల్ గేట్ దగ్గర ఎంతమంది రెస్ట్ తీసుకుంటారు నైట్ పూట. కార్లలో కూడా yes, yes. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్కి పోతే విజయవాడ సూర్యాపేట వస్తుంది. లెఫ్ట్కి పోతేమో ఖమ్మం వెళ్తుంది. ఈ రోడ్డు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, కొత్తగూడెం, భద్రాచలం, అటుపోతే అశ్వరాపేట, మళ్ళీ ఇట్లా తిరిగి వస్తుంది, రాజమండ్రి వస్తుంది అన్నమాట. బాగుంటుంది ఈ రోడ్డు. ఖమ్మం దాకా 60 కిలోమీటర్ 75 కిలోమీటర్లు ఉంటుంది. 72-75లో కాక 60 కిలోమీటర్లు ఉంటుంది. నెంబర్ 1 ఉంటుంది రోడ్డు, ఏ క్లాస్కి ఉంటుంది. డబల్ రోడ్డు, 6 లైన్స్, చాలా బాగుంటుంది రోడ్డు. వెహికల్స్ అన్నీ ఇటే వస్తాయి. రోడ్డు బాగుంటుందండి. టోల్ గేట్లు తక్కువ ఉంటాయి. ఇటు విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్తే టోల్ గేట్లు ఎక్కువ వస్తాయి. ఎక్కువ మన లారీ వాళ్ళే వెళ్తారు. ఇటు బస్సులో చాలా తక్కువ. ఆర్టీసీ బస్సులు ఒక 4-5 వస్తాయేమో అంతే డైలీ. మొత్తం ప్రైవేట్ వెహికల్స్, నైట్ పూట లారీలు. చాలా బాగుంటుంది రోడ్డు.
సూర్యాపేటలో పడుకున్నాము. నిద్ర వస్తే అసలుకి ఏడా కూడా మొహమాట పడవద్దు. నిద్ర వస్తే డ్రైవింగ్లో ఇబ్బంది, అందుకని నిద్ర వస్తుంది బాగా. రాత్రి ఇక్కడే పెట్రోల్ పంపులో బండి పెట్టుకొని పడుకున్నాను. సూర్యాపేటలో ఎంట్రీ అయిపోయినా. దగ్గరే కాబట్టి ఇంకొక 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు విజయవాడ. మనకి మంచి రోడ్ కాబట్టి టైమింగ్స్ ఏమీ లేదు. కొన్ని మంచి రోడ్లకు ఉంటాయి టైమింగ్స్, మన రోడ్కి అయితే టైమింగ్స్ ఏం లేవు.
ఆగుతాను, ఎక్కడమ్మా? పాను కంటిన్యూ పాను తినడానికి ఆగుతా. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ వెళ్తా కానీ సరే తినండి, పర్వాలేదు. ఇప్పుడు తినడానికి కూడా ఆకుండా అలాగే పర్వాలేదు. అంటే లేట్ అయింది అట్లా అని. మీరు డ్యూటీకి టయానికి వెళ్తారు కదా. డ్యూటీ దిగి వస్తున్నాను చిలకల నుంచి. ఓకే ఓకే. విజయవాడ, నేను విజయవాడ చిలకల్ ఒక్కసారి వెళ్తారా? దిగనా? పర్లేదు. అంటే బ్రష్ చేసి లేట్ అయింది అందుకని. టోల్గేట్ వేసి దాటేసాం. నైట్ డ్యూటీ చేసి వస్తాయి. ఇప్పుడైతే ఏపీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ అనమాట, చిలకల్ టోల్గేట్ అంటారు. దీనికి 110 రూపాయలు, 130 రూపాయలు ఉంటుంది. దీనికి కూడా చిన్న బండికి రేట్లు కూడా పెంచేశారు టోల్గేట్ ఛార్జీలు. అయితే విజయవాడ ఎంట్రీ అయిపోయినాం. కొల్లపూడి దాటేసినాం. కొల్లపూడి దాటమంటే విజయవాడ ఎంట్రీ అయిపోయినట్టే. ఎంట్రన్స్ అయిపోయింది. కప్కి అయితే మాకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది టాప్ లొకేషన్. వెల్కమ్ టు విజయవాడ. కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్. అదైతే ఒక 1.5-2 కిలోమీటర్ దాకా ఉంటుంది. చాలా లాంగ్ ఉంటుంది ఫ్లైఓవర్. ఒక సిగ్నల్ పడి ఫ్లైఓవర్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఎక్కేస్తున్నాం. బస్ స్టాండ్ 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్లైఓవర్. బస్ స్టాండ్ వరకు ఉంటుంది. కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ ఇది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ అయితే రౌండ్గా ఉంటుంది. ఇట్లా మెలకలు తిరిగి ఉంటుంది. మెలకలు తిప్పుతారు. రోడ్డు ఎట్లా ఉందో అట్లాగే వచ్చేస్తుంది ఫ్లైఓవర్. ఈ కొండగానే వచ్చేది దుర్గమ్మ గుడి కొండ. గుడి అయితే అది గుడి కానీ వస్తున్నాయంటే రోడ్డు మీద నుంచి. ఇది చూస్తే ప్రకాశం బ్యారేజీ అయితే అక్కడ బాగుంటుంది. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాం. మనం పెన్ సర్కిల్ దగ్గరకు వచ్చేసాము. సర్కిల్ నుంచి
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇదంతే. పాయింట్కి దగ్గరలోకి వచ్చేసాం. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, 1.5 2 కిలోమీటర్స్. 10 నిమిషాలు వెళ్ళిపోతాం. రోడ్డు బాగలేదు, మన ఏపీలో ఇంకా డెవలప్ కాల రోడ్లు. ఇప్పుడే ప్రభుత్వం మారింది కాబట్టి ఉండే కొద్ది వేయచ్చు. రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. గుడివాడ బస్సులు వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లు ఎట్లా ఉన్నాయా? దారుణంగా ఉన్నాయి రోడ్డు. నీళ్ళు నిండినాయి అంటే ఎక్కడ గొంతు ఉందో తెలియదు, ఎక్కడ ప్లేన్ ఉందో తెలియదు. తెలియని వాళ్ళు అయితే దాంట్లో పట్టమే. స్పీడ్ మీదకి వస్తే, నిదానంగా వస్తే ఏం కాదు, స్పీడ్ మీదకి వస్తే టెప్పు అంటది టైరు. అయితే మనం అయితే దగ్గరికి వచ్చేసాం. ఎంత దూరం ఉందో తెలియదు కానీ ఇట్లాగే దగ్గరకు వచ్చేసాం. విజయవాడ గుడివాడ. అంతా ఒక 150 మీటర్లు ఉంది. బ్యాచులుగా గుంతలు గుంతలు ఉంది రోడ్డు అంతా. ఇట్లా ఉందా? రోడ్డు వేస్తే బాగుంటుంది. బ్యాచులను పూరిస్తే తారా కంకర వేస్తే కొద్దిగా క్లియర్గా ఉంటుంది. మనం వెళ్ళాల్సింది ఈ గోదాం దగ్గరికి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న గోదాంలో, ఈ గోదాంలో మనం వెనక బస్సు వస్తుంది. గుంతలు ఉన్నాయి. వెళ్ళే బస్సు అయినా మనం దింపాల్సిందే ఇక్కడే. వాచ్మెన్ చెయ్యెత్తాడు, సెక్యూరిటీ వస్తున్నా ఉండాలి. లేన్స్ ఓకే, రైట్, ఓకే, థ్యాంక్ యూ. బండి నెంబర్ ఎంట్రీ చేసుకున్నాడు సెక్యూరిటీ.
సంబంధించిన కంపెనీ. ఈ లోపల కూడా కొద్దిగా పోసుకోవచ్చు కదా ఈ కంపెనీ వాళ్ళు. అంతా గుంతలు గుంతలు ఉంది. కొన్ని చోట్ల మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని కంపెనీలలో నీట్గా ఉంటుంది, కొన్ని కంపెనీల్లో గుంతల మెట్టలుగా ఉంటుంది. నీట్గా ఉందంటే షాప్కి వెళ్ళిపోవచ్చు. గుంతల మెట్టలుగా ఉందంటే అటు గీతి ఇటు గీతి బండి లెగుస్తుంటుంది, రోడ్డు బండి ఇబ్బందిగా ఉంటుంది. మన పాయింట్ అయితే ఇదే వచ్చింది, అన్లోడింగ్ పాయింట్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ ఫాలో చేయాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ ఆశీర్వదించండి. ఇక్కడే మన అన్లోడింగ్ పాయింట్. ఓకేనండి, ఓకే మరి అన్లోడింగ్ పాయింట్ వచ్చింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరందరూ ఫాలో చేయండి. మీరందరూ ఎంకరేజ్ చేస్తే నన్ను దీవించండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.